న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా కేబుల్ ఆపరేటర్లకు, వినియోగదారులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అనంతపురం జిల్లా కేంద్రంలోని గుల్జార్పేటలో ఉన్న గాస్పెల్ అసెంబ్లీ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలను చర్చ్ ఫిలిప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని గుల్జార్పేటలో ఉన్న గాస్పెల్ అసెంబ్లీ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలను చర్చ్ ఫిలిప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాస్పెల్ అసెంబ్లీ చర్చ్ లో జిహెచ్ ఫిలిప్ మాట్లాడుతూ, కరోనా త్యాగానికి ప్రతీత క్రిస్మస్ అని, యేసుక్రీస్తు జననం శాంతికి సంకేతం అని, మన జీవితాలను యేసుక్రీస్తు జననం మరియు మరణం పునరుత్థానం ద్వారా మానవులను పరలోకం చేర్చడానికి ఒక మార్గం యేసు ప్రభు ఏర్పరచాడని తెలియజేశారు. సమాజంలో చెడును పక్కన పెట్టి మంచిని పెంపొందించాలని యేసుక్రీస్తు తన బోధనల ద్వారా ప్రపంచ మానవాళికి మనశ్శాంతి, ప్రేమపూర్వకమైన జీవన మార్గాన్ని సూచించడం జరిగిందని జిహెచ్ ఫిలిప్స్ పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ ను కట్ చేసి అక్కడున్న ప్రజలందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఫిలిప్, విజయ్ కుమార్, చంద్రపాల్, రమణ, ప్రభాకర్, ఎలమందయ్య తదితరులతో పాటు పలువురు క్రైస్తవ సోదరీమణులంతా పాల్గొన్నారు. రెండవ వచనం బట్టి పరిస్థితి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు మానవుని యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఇంకా ఏ స్థితిలో ఉన్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అందరం ఎవరంటున్నారు? ఎఫెసీ సంఘానికి రాస్తూ వీరందరూ పరదేశులము అంటారు. ఇంకా ఏమన్నాడు? పరజనులు అంటాడు. వెరీ గుడ్. పరజనులు ఎట్లా పరజనులు అయ్యారు? నిబంధన కోల్పోయినారు కాబట్టి పరజనులు అయినారు. దేవుడు నిబంధన ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన కిందకు రాలేదో వాళ్ళందరినీ ఏమంటున్నాడు? పరజనులు అని అంటున్నాడు. అంతేకాదు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చకపోతే మనము పరజనులు అంటున్నాం. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? నిరీక్షణ లేనటువంటి వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినటువంటి వారికి గొప్ప నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ? ఒకరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు దేవుని రాజ్యంలో మనము ఉంటామని. అయితే ఒకప్పుడు ఎటువంటి వాళ్ళమట? నిరీక్షణ లేని వారము. ఇంకా ఏమంటాడు అక్కడ? లోకమందు దేవుడు లేనివారు. దేవుడు అంటే ఎవరో ఎరుగక ఆ దేవుణ్ణి తృణీకరించి, నిజ దేవుణ్ణి తృణీకరించి, అవునా, ఆ దేవునికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దేవుడు అంటే లేనటువంటి వాళ్ళు. ఇంకా చాలా స్పష్టంగా ఈ దినానికి సహాయకరంగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తాడు? క్రీస్తుకు దూరస్తులు. ఎవరికి దూరస్తులు? క్రీస్తుకి దూరస్తులు. లోకానికి దూరస్తులు అని చెప్పడంలా, నీ భార్యకి దూరస్తులు చెప్పడంలా, నీ కుటుంబానికి దూరస్తులు అని చెప్పడంలా, నీ సంఘానికి దూరస్తులు చెప్పలే. ఎవరికి దూరస్తులు? క్రీస్తుకి దూరస్తులు. ఒకప్పుడు మానవుని పరిస్థితి ఇది. పరదేశులు, పరజనులు, నిరీక్షణ లేనివారు, దేవుడు లేనటువంటి వారు, క్రీస్తు లేనటువంటి వారు. మోషే పరిస్థితి ఎటువంటి పరిస్థితి? ఆ రోజు ఆ పద ముందు ఉన్నప్పుడు యెహోవా దూత కనబడమంటే చాలా దీన పరిస్థితి. ఎటువంటి పరిస్థితి? చాలా దీన పరిస్థితి. ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడు? రాజగృహం నుంచి పారిపోయి వచ్చాడు. అరణ్యంలో ఆయన ఉన్నాడు. అరణ్యంలో ఎందుకు ఏం చేస్తున్నాడు అని అంటే, గొర్రెల మందను కాచుకుంటా ఉన్నాడు. తన కొరకు మందను కాసేవాళ్ళు ఎంతో మంది ఉండేవాళ్ళు. తన కొరకు శ్రేష్టమైన గొర్రెలను వధించి మంచి మాంసం పెట్టి, భూమి ఆకాశమును సృజించబడక ముందు నుంచి సృష్టికర్త నోటి మాట చేత ఇవన్నీ వెలుగులోనికి రాకముందు నుంచే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపముతో ఈ లోకంలో ఉన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే ఎంత స్పష్టంగా ఉందంటే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇప్పుడు ఆయన గురించి ఆ మాట రాశాడు అని మనం ఎలా అనుకోవచ్చు? ఆయన గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి రాసి ఉండొచ్చు కదా అని అనుకుంటారేమో. కానీ పై మాటల్ని మీరు చదివినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడో రాయబడి ఉంది. ఏమంటున్నాడు? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నాడు. ఎంత స్పష్టంగా ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ పట్టణంలో పుట్టాడని రాయబడింది? బెత్లెహేములో పుట్టాడని చాలా స్పష్టంగా రాయబడింది. నువ్వు చిన్న గ్రామమే, అయితే నీలో నుండి వచ్చేవాడు ఈ లోకానికి రాజు అంటున్నాడు. ఈ లోకానికి రాజు అంటాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకి ప్రభువు. అందుకే అంటున్నాడు, అందరినీ ఏలువాడు ఈ చిన్న గ్రామంలో నుంచే
వస్తాడు అని. అంతేకాదు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించే ఆ మాట, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మోషేకి కనబడ్డాడని, యేసుక్రీస్తు ఈ రోజే పుట్టి 8వ వచనం, ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు. అవునా? కానీ ఆయనకి Merry Christmas, every worship on Him. Christmas Sunday toys God, Christmas Sunday party God, Christmas Sunday Aradincharam. Christmas Sunday star God, Christmas Sunday fun God, Christmas Sunday Aradincharam. Merry Christmas.